అందరికి నమస్కారం. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు 1999వ సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి మొట్టమొదటిసారిగా 1999వ సంవత్సరంలో శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. ఆ రకంగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో 2004వ సంవత్సరంలో కొల్లాపూర్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కేటాయించడంతో నాకు ప్రజాబలం ఉన్నది, నేను తప్పకుండా గెలుస్తా, కొల్లాపూర్ నుంచి నేనే పోటీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ అధిష్టానం తన మాట వినకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసి కొల్లాపూర్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జూపల్లి కృష్ణారావు గారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ పౌరుల యొక్క ఆత్మ బలిదానాలను చూసి చలించి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా కావడం జరిగింది. ఉద్యమ నాయకుడైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు ఉద్యమం కోసం తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందని చెప్పి భావించి బీఆర్ఎస్ పార్టీలో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి మంత్రి పదవి కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ 2018లో మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తర్వాత బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ నాకు సరి అయినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు, నన్ను బీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుందని చెప్పి భావించి ఓడిపోయిన తర్వాత దాదాపుగా 4 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులను అందరినీ ఆకర్షిస్తూ నేను ఇప్పుడు మారిన, గతంలో నన్ను నమ్ముకున్నటువంటి నాయకులే నన్ను ఓడించిండ్రు, కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా నేను సరి అయినటువంటి అవకాశాలు కల్పిస్తా, అందరిని కూడా నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పి అనేక మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఆకర్షించి 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ విజయం సాధించిండు. విజయం సాధించిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి జూపల్లి కృష్ణారావు గారిని గౌరవించడం అనేటువంటిది జరిగింది. నిజంగా 2023 శాసనసభ ఎన్నికలకు ముందు జూపల్లి కృష్ణారావు గారు నేను మారినా అంటే మేమందరం కూడా నమ్మినాం. పంచతంత్ర కథల్లో ఓ పులి బాటసారి కథ ఉంటది. పులి తన యొక్క శక్తిని మొత్తం కోల్పోయిన తర్వాత వేటాడడానికి శాతగానటువంటి సందర్భంలో తన చేతిలో దగదగ మెరిసేటువంటి బంగారు కడియాన్ని పెట్టుకొని ఆ దారి వెంట వెళ్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ కడియాన్ని ఆశ చూపి బంగారు కడియాన్ని మీరు తీసుకోండి అని చెప్తే ఒక బాటసారి ఆ పులి చెప్పేటువంటి మాటలు నమ్మి నిజంగా పులి మారింది కావచ్చు అని చెప్పి ఆ కడియాన్ని తీసుకోవడానికి పోతే తన ప్రాణాలనే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఆ పంచతంత్ర కథల్లో చూడడం అనేటువంటి జరుగుతుంది. మీరు మారిండ్రు అని చెప్పడం చేత 2023 శాసనసభ ఎన్నికల కంటే ముందు మా పార్టీ పదవులకు మేము త్యాగం చేసి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా కావడానికి మేము తోడ్పాటు అందించడం అనేటువంటిది జరిగింది. గెలిచి మంత్రి అయిన తర్వాత మీ దగ్గరికి మేము ఏదైనా పనుల కోసం వస్తే మీరు నా దగ్గరికి రాకండి, మండలంలో ఉన్నటువంటి ఆ నాయకుని కింద ఈ నాయకుని కింద పని చేయండి అని చెప్పి మమ్మల్ని బానిసలుగా మీరు చూడడం అనేటువంటిది చాలా బాధాకరం. మంత్రి గారు, మీకు ఏ రకమైనటువంటి ఆత్మగౌరవం ఉండి 2004లో మీకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నదో అదే విధంగా
2018లో మీరు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నన్ను అనేక అవమానాలకు గురి చేస్తుంది అని చెప్పి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నదో ఈ రోజు మాకుడంగా అదే రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ మీ నాయకత్వాన్ని గౌరవించి మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు చాలా మంది బాధపడుతున్నారు. మీరు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని వారికి సరి అయినటువంటి అవకాశాలు కల్పించి వారి కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.